తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ ఇక లేరు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. గుండెపోటుతో మరణించాడు. అందెశ్రీ అనే పేరు తెలుగు సాహిత్య ప్రపంచానికి సుపరిచితం. ఒక ధిక్కారం, ఒక పాటల ఒరవడి, ఒక చైతన్యం. పాట మాట కలిస్తే గంభీరమైన స్వరంతో లక్షలాది మంది ప్రజల్ని ఉరుతలూగించగలిగిన శక్తి అందెశ్రీ పాటకుంది. అందెశ్రీ సామాన్యమైన కుటుంబం నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఇవాళ మౌనంగా ఆయన పడుకొని ఉన్నాడు. మాట్లాడటం లేదు. గాత్రమంతా గాత్రమై శరీరం నిండా పాటగా మార్చుకొని కంఠము నిండా నిప్పులు చెరిగిన అందెశ్రీ పార్థివ దేహం చూస్తూ ఉంటే ఆయన మౌనం. ఇది ఈ చరిత్రలో ఒక బాటసారి నిష్కర్మణ. భారతదేశంలో ఎందరో కవులు పుట్టారు, సాహిత్యాన్ని సృష్టించారు, సమాజం మీద ప్రభావం వేశారు. వారు అందరూ మరణించినట్లే, అమరులైనట్లే అందెశ్రీ అమరుడయ్యాడు. అందెశ్రీ ఈ పేరు అందే ఎల్లయ్య. అందే ఎల్లయ్య అందెశ్రీగా మారిన విధం పెట్టిది అంటే తెలంగాణ గ్రామాల్లో అట్టడుగు వర్గంలో పుట్టిన అందే ఎల్లయ్య కొంతకాలానికి అందెశ్రీగా మారాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ దగ్గర ఉన్న రేబర్తి అనే గ్రామం మద్దూరు మండలం, ఇప్పటిది సిద్దిపేట జిల్లాలో ఉన్నది. రేబర్తి గ్రామంలో పుట్టినవాడు అందెశ్రీ. ఈ అందే ఎల్లయ్య తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అనాథగా పెరిగాడు. ఆయన ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో చాలా ఓపెన్గా తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా ఈ సమాజం ముందుంచాడు. తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, తల్లి తండ్రి తెలియని ఒక అనాథ బిడ్డ. ఆ అనాథ బిడ్డని చేరదీసి పశువుల కాపరిగా పెట్టుకొని ఆకలి అయినప్పుడు ఇంత అన్నం వేసి తనతో పని చేయించుకున్న కొందరు అతనికి ఆశ్రయాన్ని ఇచ్చారు. అలా ఒక జీవిత నిర్మాణం కావడానికి ఆ గ్రామం, ఆ వాగు, వంపు, చెరువు, కాలువ, ప్రకృతి సమస్తం అందెశ్రీని తమ గుండెల్లో దాచుకున్నాయి. పశువుల కాపరి అనగానే, పల్లెటూరి పిల్లగాడు అనగానే, పశులగాసే మొనగాడు అనగానే మనకు సుద్దాల హనుమంతు గుర్తుకొస్తాడు. అలా సుద్దాల హనుమంతు రాసిన పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడని రాశాడు. పాలు తాపిన తల్లి తెలియదు, వేలు బట్టి నడిపించిన తండ్రి తెలియదు, పాలు మరిచిన జ్ఞాపకమే లేదు. కానీ ఆ పల్లెటూరి పిల్లవాడు పసలగాసే మొనగాడుగా మాత్రం ఉన్నాడు. మనిషి జీవితంలో ఒంటరితనం ఆవరించినప్పుడు, ఒంటరితనమే జీవితం అయినప్పుడు పాట దరిచేరుతుంది. ప్రకృతిలో సంగీతం ఉంటుంది, ప్రకృతిలో పాట ఉంటుంది. ప్రకృతిలో భాగమైన మనిషికి ఆ పాటే ఒక ఆధారం అవుతుంది. అంటరాని వారికి, అణచివేతకు గురయ్యే వారికి, వెలివేసిన వారికి, ఏ దిక్కు లేని వారికి సంగీతం, పాట ఒక ఆధారం, పాట ఒక ఆలంబన, పాట ఒక పునాది. అలా అందెశ్రీ పాటల పరమయ్యాడు. జానపదం పాట, తత్వగీతాలు, యక్షగానాలు ఇలాంటివి పాడుతూ పెరిగాడు. అలా పెరిగి తర్వాత గ్రామంలో వచ్చిన అనేక మార్పుల వలన గ్రామాన్ని వదిలి వివిధ ప్రాంతాలకి సంచరించాడు. తాపి మేస్త్రిగా, కూలి మనిషిగా, మట్టి పని చేసేవాడిగా, జీవిక కోసం, పిడికెడు మెతుకుల కోసం జీవితం అంతా వెంపర్లాట, వెతుకులాట. అలా వెతుకులాట హైదరాబాదు మహానగరానికి తీసుకొచ్చింది అందే ఎల్లయ్యను. ఒకానొక స్థితిలో ఏం చేయాలో తోచక జీవితం పట్ల విరక్తి చెంది, నిరాశ చెంది తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆ క్షణాల్లో అందే ఎల్లయ్యకి పరిచయమైన వ్యక్తి, అందే ఎల్లయ్యని ఇవాళ ఈ ప్రపంచం ముందు నిలబెట్టిన వ్యక్తి శృంగేరి మఠానికి సంబంధించిన శంకర్ మహారాజ్. ఈ శృంగేరి మఠ అధిపతి శంకర్ మహారాజ్ అందెశ్రీలో ఉండే పాట పాడే ఆ శక్తిని, ఆ తత్వాన్ని పట్టుకున్నాడు, చేరదీశాడు. ఆ పాటకి మెరుగులు దిద్దాడు. ఆ పాటకి కొన్ని ధరువులు నేర్పాడు. పల్లవి ఎలా ఉంటుంది, చరణం ఎలా ఉంటుంది, పల్లవికి చరణానికి మధ్యన ఉండే గతితార్కిక సంబంధం ఏమిటో ఇలాంటి అనేక విషయాలని నేర్చుకున్నాడు. అందే ఎల్లయ్య కోట్లాది మంది బాల కార్మికుల వలనే, పసలగాసే పిల్లవాళ్ళ వలనే చదువుకు దూరం అయ్యాడు. పాఠశాలకు వెళ్ళే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు, అక్షరాలు రావు. కానీ ఆయనకుండే జ్ఞాపక శక్తి వలన ఒకసారి వింటే విన్నదాన్ని మళ్ళీ తిరిగి చెప్పడం, అది పద్యమైన, పాటైనా, మాటైనా ఆ శక్తి అందే ఎల్లయ్యకుంది. అందుకే ఈ అందే ఎల్లయ్యను శంకర్ మహారాజ్ దగ్గరికి తీసి కొన్ని అక్షరాలను నేర్పుతూ ఆ అక్షరాల క్రమంలోనే అక్షరాలకి ఉండే లయని, అంటే మనం అకాడమిక్ విద్యలో ఛందస్సు అని అంటాం.
ఒక కవిత నడవడానికి, పద్యం నడవడానికి, వచన కవిత నడవడానికి, పాట నడవడానికి ఛందస్సు అనేది ప్రధానం. అది లయబద్ధంగా ఉంటుంది. కనుక ఆ ఛందస్సు ఎలా పెట్టి రాయాలో మినిమం కొన్ని అక్షరాలని, తెలుగు అక్షరాలని రాయటం కొద్ది మేరకు నేర్చుకున్న అందే ఎల్లయ్య తర్వాత రచయితగా అందెస్త్రీగా మారాడు. ఈ అందెస్త్రీ వాకులమ్మ, తన బిడ్డ పేరు వాకులమ్మ అని పెట్టుకున్నాడు. వాక్కునిచ్చినటువంటిది వాకులమ్మ. అందరూ సరస్వతి అంటారు, ఆయన వాక్కులమ్మ అంటాడు. ఆ వాక్కులమ్మ తన జీవితానికి మరో ప్రపంచాన్ని, ఆత్మహత్య చేసుకుందామనుకున్న మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని చూయించింది. అక్షరం, శంకర మహారాజ్ నేర్పిన ఆ అక్షరం ఆయనకు ఈ ప్రపంచాన్ని కొత్తగా దర్శించే అవకాశాన్ని ఇచ్చింది. అలా ఆశుకవిత్వం చెబుతూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ తను పుట్టి పెరిగిన రోజుల్లో, పశువుల కాపరిగా ఉన్న రోజుల్లో ఆ చుట్టూ జరుగుతున్న అనేక పోరాటాలు, ఉద్యమాలు ఆ మనిషి మీద ప్రభావం వేశాయి. జనగామ, సిద్దిపేట, మద్దూరు మండలం, ఆనాటి నక్సలైటు పోరాటం, నక్సలైట్లు విప్లవకారులు చేస్తున్న పోరాటం, వాళ్ళు పాడే పాటలు, అప్పటికే గద్దరన్న రాసి పాడుతున్న పాటలు అందే ఎల్లయ్య మీద ప్రభావం వేశాయి. ఒకవైపు పోరాట పాటలు, ఒకవైపు జానపదం పాటలు, శ్రమ పాటలు, మరోవైపు శంకర్ మహారాజ్ నేర్పించిన ఛందోబద్ధమైన వాక్యాలు. ఈ మూడు కలిసి ఇవాళ అందెస్త్రీ మన ముందు ఉండడానికి కారణమయ్యాడు. అందెస్త్రీగా మన ముందు వ్యక్తమయ్యాడు అందే ఎల్లయ్య. అందెస్త్రీని మీరు వేదిక మీద చాలా సందర్భాల్లో గమనించి ఉంటారు. మీలో ఒక ప్రత్యేకమైన మేనరిజం ఉంటుంది పాట పాడడానికి సంబంధించి. ఒక్కొక్క కళాకారుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. గద్దర్ది ఒక పద్ధతి, గూడంజేది మరో పద్ధతి, గోరటెంకనది ఇంకొక పద్ధతి, జయరాజ్ది మరో పద్ధతి, అందెస్త్రీది ఇంకో పద్ధతి. గద్దరు వేదిక మీదకి వచ్చిండా అంటే ఓ కళాఖండం వేదిక మీదకి వచ్చింది అన్నట్లు ఉంటుంది. తానే ఒక ప్రత్యేకమైన ఆంగిక అభినయాన్ని ప్రవేశపెట్టాడు. చేతిలో ఎర్ర రుమాలు, భుజం మీద గొంగడి, మరో చేతిలో కర్ర, గోచి, గజ్జలు, ఇవి గద్దరు ఆహార్యం. పెంచుకున్న జుట్టు, ఇలా గద్దరు అనగానే మనకు కనిపిస్తాడు. ప్రతి పాటకి అనువుగా నర్తించి దానికి అనువైన పద్ధతిలో వ్యక్తం చేయటం అనేది లక్షలాది మంది ప్రజల గుండెల్లోకి పాటను నడిపించగలిగిన శక్తి గద్దరుకు ఉంటుంది. అలా గద్దరు రూపొందించిన ఒక అభినయం తెలుగు సమాజంలో చాలామంది కళాకారుల మీద పడింది. అలాంటి గద్దరు ప్రభావానికి గురైన ఒకానొక కళాకారుడు అందెస్త్రీ. అయితే గద్దరు ప్రభావానికి గురైన వాళ్ళందరూ గద్దర్లాగా రాయడానికి ప్రయత్నం చేశారు పాటను. గద్దర్ శైలిలో, గద్దరు పద్ధతిలో రాయడానికి ప్రయత్నం చేశారు. కానీ అందెస్త్రీ అలా కాకుండా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. పాట రచనలో తనదొక ముద్ర, పాట పాటల్లో తనదొక ముద్ర. ఆయన కళ్ళు మూసుకొని చేతుల్ని ఇలా ఆడిస్తూ ఒక్కొక్కసారి నోటికి దగ్గరగా చేయిని పెట్టి ఆ గొంతులో నుంచి వచ్చే ఆ రాగాన్ని మరింత ధ్వనింప చేసే విధంగా అందెస్త్రీ పాడుతూ ఉంటాడు. ఆ గొంతులో ఉండే గాంభీర్యం ఒక్కసారి మనల్ని తట్టి లేపుతూ ఉంటుంది, నిద్రపోయిన వాళ్ళని తట్టి లేపుతూ ఉంటుంది. అలా అందెస్త్రీ తన పాట ద్వారా తల ఊపుతూ గంభీరమైన గొంతు నుంచి ఎక్కడో పేగులో నుంచి శ్వాస అలా వచ్చినటువంటి ఆ ఊపిరి ఒక్కసారి గొంతు దగ్గరికి వచ్చి అక్కడ ఒక రసాయన క్రియ జరిగి అగ్ని శిఖ పేలినట్లు ఇలా బయటకు వస్తుంది పాట. అది అందెస్త్రీ ప్రత్యేకత. ఇక పాట రచనలో ఆయన ప్రత్యేకత ఏమిటి అని చూసినప్పుడు గద్దర్, గోరటి వెంకన్న, గూడంజన్న, జయరాజ్ ఇలాంటి ఒక తరం పాటకవులు ప్రజలకి అర్థమయ్యే భాషలో, ప్రజల భాషలో మౌఖిక సాహిత్యాన్ని పునాదిగా చేసుకొని పాట రచన చేశారు. అందెస్త్రీ ఒకవైపు మౌఖిక సాహిత్యాన్ని తన జీవితం నుంచి, తన జీవితం ఎట్లా నేర్పితే అట్లా నేర్చుకున్న ఆ జీవితం నుంచి పాటని అల్లుతాడు, అల్లి ప్రజలకు వినిపిస్తాడు. అదే సమయంలో పద్యము నడిచే ఒక నడకలో, పద్యానికి ఒక నడక ఉంటుంది, ఆ నడకలో పాటను నడిపిస్తాడు. అది ఎట్లా సాధ్యమైంది అంటే శంకర్ మహారాజ్ స్నేహం వలన, ఆదరణ వలన, కొంతమంది పండితుల ఆదరణ వలన ఆయనకి ఆ పాట అలవాటాయి. పద్యము రాయడానికి కావలసిన భాష ఏమిటి? పండితుల భాష, అంటే గ్రాంధిక భాష, గ్రంథస్థ భాష. పాట రాయడానికి గద్దర్ పాట, గోరటి వెంకన్న పాట, జయరాజ్ పాట, గూడంజన పాటకి భాష ఏమిటి? పేద ప్రజలు వాడే పదాలు అక్కడ ఉంటాయి. వారి నోటి నుంచి వచ్చిన భాషనే, నోటి నుంచి ఊడిపడిన భాషనే వాళ్ళ పాటలో భాగమవుతుంది. కానీ అందెస్త్రీ పాటకు వచ్చేసరికి పండితుల సంబంధించిన పదాలు పాటలోకి వస్తాయి. అయినా గ్రాంధిక భాషలో పాటను రాసిన లక్షలాది మంది ప్రజలు వినేటట్లు చేయగలిగే శక్తి ఆ పాటకు ఉంది. ఆ విధంగా ఒక ధిక్కార స్వరంతో అందెస్త్రీ కనిపిస్తాడు మనకి. ఎవరినైనా సరే
ముఖ్యమంత్రి అయినా సరే ధిక్కరించే స్వభావం ఉంటుంది ఆయనకి. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. తనలోకి తాను ఇంకిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉంటూ ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఆయనకు తెలిసిందే, పరిచయం అయిందే. ఆయన ఎక్కువ సమయం ఉదయం వాకింగ్ కోసం వస్తే మళ్ళీ సాయంత్రం వాకింగ్ను ముగించుకొని ఇంటికి వెళ్తాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక తపోవనంగా భావించాడు. తన పాటలకి వేదికగా భావించాడు. ఆ పచ్చని ఆకాశం కింద కూర్చున్నట్లు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు. ఆయన ఉండేది లాలాపేటకు అతి సమీపంలో ఉస్మానియా యూనివర్సిటీ కనుక ఈ సమీపపు తాదాత్మ్యం, బంధుత్వం ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఏర్పడింది. ఆయన రాసిన పాటలు మనందరికీ తెలుసు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి. సినిమాలకు రాశాడు, ఉద్యమాలకు రాశాడు. సినిమాకు రాసిన, ఉద్యమానికి రాసిన ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తాడు ఆయన. తెలంగాణ జీవితం గురించి చెప్పాలనుకున్నప్పుడు 2 వాక్యాల్లో తెలంగాణ జీవితం అంతా మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన. 2 వాక్యాల్లో మొత్తం తెలిసిపోతుంది. ఈ తెలంగాణ 2 జీవనదుల మధ్యన ఉంటుంది, గోదావరి కృష్ణ. కానీ ఈ 2 జీవనదుల మధ్యలో ఉన్న తెలంగాణకి చుక్క నీరు దక్కలేని ఒకానొక స్థితిని ఆయన కళ్ళ ముందు ప్రతిబింబించాడు, ప్రత్యక్షం చేశాడు. అట్లే మనుషులకి ఒక్కొక్కరికి ఒక దేవుడి మీద భక్తి ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఎవరైనా ఏ దేవునైనా పూజించుకోవచ్చు, అది వైయక్తికమైన ఇష్టం. వాటి తప్పప్పులు వేరే. కానీ ఆయన దైవత్వాన్ని ఎక్కడ చూశాడు? కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా. కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా. ఆదికే అది అంటే కొమ్మ ఎప్పుడో గురిజాడ అప్పారావు చెప్పాడు. మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవులు చేసిన మనుషుల్లారా. మనుషులు తయారు చేసిన దేవుళ్ళు రాయి రప్ప ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూశారు. అలా కొమ్మలో దైవత్వాన్ని చూశారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశాన్ని పరిపాలించిన విధానాన్ని చాలా వివరంగా ఆ పాటలో చెప్తాడు. 90వ దశకంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మానవ జీవితాల్లో విధ్వంసం ఏర్పడింది. మనిషికి మధ్యన మానవీయ సంబంధాలు తెగిపోయాయి. ఆర్థిక సంబంధాలు ప్రధానమయ్యాయి. డాలర్ సంబంధాలు ప్రధానమయ్యాయి. స్నేహాలు, బంధుత్వాలు డబ్బు చుట్టూ కేంద్రీకృతం అవుతున్న రోజులవి. అలాంటి సందర్భంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. గొప్పవాళ్ళు ఎప్పటికీ ఉంటారు, కానీ మొత్తం సమాజంలో వచ్చిన ఒక మార్పును దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ పాటను అల్లాడు. ఇక తప్పనిసరిగా ఆయన పాటల్లో చెప్పుకోవలసింది మనం అందరం. భారతదేశంలో జరిగిన అనేక ఉద్యమాలు ఒక్కొక్క ఉద్యమ సందర్భంలో ఒక్కొక్క పాట పతాక శీర్షికగా ఉన్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా. ఈ పాట యుద్ధ గీతం ఆనాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో, స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఆనాడు అదొక యుద్ధ గీతంగా నడిచింది. వందే మాతరానికి 150 ఏళ్ళు పూర్తి అయ్యాయి. నక్సల్బరీ పోరాటంలో ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, దొర ఏందిరో వాడి దోపిడేందిరో అని గూడంజయ్య రాసిన పాట. అది ఒక పతాక శీర్షిక ఆ ఉద్యమానికి. అట్లా మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనధికారికంగా 2007 నుంచి మొదలు పెడితే మొన్న 2024 వరకు ఇన్ని సంవత్సరాలు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, సభల్లో అనధికారికంగా జయ జయ హే తెలంగాణ అనే పాట, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన ఈ తెలంగాణ. ఈ పాటతో సభలు ప్రారంభమయ్యాయి. ఈ పాటతో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పరిపాలన ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర గీతం. ఆ గీతాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే జయ జయ హే తెలంగాణ అనే పాట రాష్ట్ర గీతంగా మారిపోయింది. అనేక కారణాల వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఇవాళ ఆ పాట అధికారికంగా రాష్ట్ర గీతంగా మారింది.
నాకు తెలిసి మొత్తం భారతదేశంలో అట్టడుగు వర్గం నుంచి, కులం నుంచి అందశ్రీకి కులం చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నా కులం ఏమిటో నాకే తెలియదు అంటాడు ఆయన. కానీ ఆయన పుట్టి పెరిగింది తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువుల ప్రకారం చూస్తే ఆయన దళిత కులంలో పుట్టాడు, అట్టడుగు మాదిగ కులంలో పుట్టాడు. ఆ దళిత మాదిగ కులంలో పుట్టిన అందశ్రీ ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని ఇచ్చాడు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర గీతం కూడా ఇలా అట్టడుగు కులం నుంచి వచ్చిన వాళ్ళు రాసి ఉండకపోవచ్చు. అలాంటి గొప్ప గౌరవం అందశ్రీకి దక్కింది. ఇవాళ అందశ్రీ మన ముందు లేడు. అందశ్రీ పాట ఉంది, సాహిత్యం ఉంది, కవిత ఉంది. పాట కవిగా ఆయన ధిక్కార స్వరం ఉంది. రాజు మరణించెనొక తార రాలిపోయి, సుకవి మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నాడు గుర్రంజాశ్వ. సుకవి ప్రజల నాలుకల యందు జీవిస్తాడు కనుక అందశ్రీ ప్రజల నాలుకలో జీవిస్తాడు. ఆయన లేకపోయినా, ఆయన అమరుడైనా, ఆయన పాట ఖచ్చితంగా ప్రజల నాలుకల్లో. 1993లో ఆయన రచన, మొదటి రచన వచ్చిందనుకుంటాను. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఈ 30 ఏళ్ల కాలంలో అనేక పాటలు. గంగా సినిమాకు రాసిన పాట చాలా పాపులర్ అయింది. కొన్ని సినిమాలకి పాటలు రాశారు. అందశ్రీ కుటుంబానికి మనం ఏమి ఇవ్వగలం? అందశ్రీ లేడు, ఆ లోటును మనం పూడ్చలేం. కానీ తెలంగాణ సమాజం అంతా అందశ్రీ కుటుంబంతో ఉంది అనే ఒక సాంత్వన మనం కల్పించాలి. నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఈ సమాజం రూపొందించుకున్న కవి ఆయన. ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోవాలి. ఆ కుటుంబం మాత్రమే కాదు. 64 ఏళ్ల వయసులో అందశ్రీ మరణించాడు. 64 ఏళ్ల వయసు అంటే అదేం పెద్ద 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో కాదు. ఇంకా చాలా రోజులు బతకవలసిన వాడు అర్ధాంతరంగా నిష్క్రమణకు గురయ్యాడు. అనేక కారణాలు ఉంటాయి. ఒక మనిషి మరణం వెనక సామాజిక కారణం, ఆర్థిక కారణం, రాజకీయ కారణం, అన్ని కారణాలు ఉంటాయి. కనుక ఇలాంటి కళాకారులు చాలామంది అర్ధాంతరంగా నిష్క్రమిస్తున్నారు. గద్దరు కూడా చిన్న ఏజ్లోనే మరణించాడు. నిజానికి ఇంకా చాలా రోజులు బతకవలసిన వయస్సు. గూడంజన్న ఇలా చెబుతూ పోతే కవులు, కళాకారులు తక్కువ కాలంలో, తక్కువ వయసులోనే మరణిస్తున్నారు. కనుక ప్రభుత్వానికి ఒక పట్టింపు ఉండాలి. సాంస్కృతిక సారథిలో 500 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి జీవిత భద్రత లేదు. కనుక అలాంటి వాళ్ళకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలంటే ప్రభుత్వమే పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కనుక వారికి జీవిత భద్రత, ఉద్యోగ భద్రత కల్పించవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ, అందశ్రీకి నా కుటుంబం తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబానికి తెలంగాణ సమాజం అంతా వెంటుండాలని కోరుకుంటూ ముగిస్తున్నా.